హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ముందు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా క్లాత్స్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటాను అని చెప్పాను కదండి. ఆ క్లాత్తో మనం ఏ విధంగా బ్లౌజ్కి నీట్గా పైపింగ్ వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. అలా రెడీ చేసి పెట్టుకున్న క్లాత్లో నుంచి ఈ విధంగా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకొని క్రాస్ పీస్ చూడండి ఎంత పొడవుగా నీట్గా వస్తాయో ఆ పీస్తో మనము పైపింగ్ రెడీ చేసుకోవాలండి. పైపింగ్ రెడీ చేసుకొని బ్లౌజ్కి కానీ వేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి. బ్లౌజు ఈ బొటిక్ స్టైల్ బ్లౌజ్ లాగా ఉంటుందండి. బొటిక్లో మాస్టర్స్ కూడా ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకుంటారండి. అందుకే వాళ్ళకి అంత నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. ఈ క్లాత్ మామూలుగా హాఫ్ పట్టులో కానీ రా సిల్క్లో కానీ పైపింగ్ వేస్తూ ఉంటారండి. అది కొంచెం కాస్ట్ ఎక్కువ క్లాత్స్. నేను చెప్పిన విధంగా ఇలా పాలిస్టర్ క్లాత్తో ఒకసారి ట్రై చేసి చూడండి. పాలిస్టర్ క్లాత్ అంటే డ్రెస్సెస్కి లైనింగ్కి వాడతాం కదండి, పాలిస్టర్ లైనింగ్, ఆ క్లాత్ అండి. ఆ క్లాత్తో మనము పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ క్లాత్ కూడా కలర్ కూడా పోదండి. మనకు కావాల్సిన కలర్స్ చాలా బాగా దొరుకుతాయండి. చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా స్టిఫ్గా బాగా నీట్గా వస్తుందండి. ఇలా వన్ సైడ్ పాదం పైపింగ్కి వన్ సైడ్ పాదం యూస్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. చూడండి నేను చూపించిన విధంగా ఇలా మధ్యలోకి పైపింగ్ థ్రెడ్ని ఫోల్డింగ్ చేసుకొని అటువైపు ఇటువైపు ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని మధ్యలో పైపింగ్ థ్రెడ్ కుట్టుకోవాలండి. నీట్గా ఇలా కుట్టుకొని బ్లౌజ్కి వేసుకుంటే చాలా బాగుంటుందండి. బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో. చాలా బాగా వస్తుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఈ క్లాత్ ఏరియాని బట్టి 25 to 30 రూపీస్ ఉంటుందండి మీటరు, అంతే, ఎక్కువ ఉండదు. హాఫ్ పట్టు క్లాత్ కానీ రా సిల్క్ కానీ 50 to 100 రూపీస్ ఉంటుందండి. ఇలా ఈ పీస్తో కానీ వేశారంటే మీరు మనీ సేవ్ చేసుకోవచ్చండి. 1 మీటర్ క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కానీ మీరు రెడీ చేసి పెట్టుకున్నారంటే 1 మీటర్ క్లాత్తో 20 to 15 బ్లౌజెస్ దాకా ఈజీగా వేసుకోవచ్చండి. ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకొని ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఖర్చు ఉంచుకొని కట్ చేసి పెట్టుకొని రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న ఆ క్లాత్ని ఓన్లీ మనం లైనింగ్కి అటాచ్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ పీసు, మనము లైనింగ్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసి పెట్టుకుంటాం కదండి, దానికి జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఒక 1/4 ఇంచు ఖర్చు వదులుకొని ఇలా నేను చూపించిన విధంగా మొత్తము జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి, తర్వాత ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలండి. నేను దీన్ని పైపింగ్ జాయిన్ చేసి రెడీ చేసి ఒక బ్యాక్ పార్ట్ పైన వేసి నీట్గా చూపిస్తున్నానండి. అదే విధంగా మొత్తం చేసుకొని బ్లౌజు రెడీ చేసుకుంటే నీట్గా వస్తుందండి ఫినిషింగు. బొటిక్స్లో కూడా మాస్టర్స్ ఇలాగే చేస్తూ ఉంటారండి. ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవడం వల్ల మనం బ్లౌజ్కి కూడా కాస్ట్ కొంచెము ఎక్కువ తీసుకోవచ్చండి. చాలా బ్లౌజ్ కూడా నీట్గా, కస్టమర్స్ కూడా పెరుగుతారండి ఇలా వేసుకోవడం వల్ల. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి టిప్స్ నేను టైలరింగ్ సంబంధించి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంకా మీకు చాలా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు చాలా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను.